పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ ఇవాళ శంకుస్థాపనలు చేయనున్నారు. హైదరాబాద్ నగరం అవసరాలను 2027 డిసెంబర్ నాటికి తీర్చడంతో పాటు నగరంలో రోజు కుళాయి నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన గోదావరి పథకం 2 మూడో దశ పనులకు నేడు గండిపేట వద్ద శంకుస్థాపన చేయనున్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన మరో 2 ప్రాజెక్టులకు కూడా సీఎం శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయనున్నారు. హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి జలాలు రానున్నాయి. 7,360 కోట్ల అంచనాలతో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో గోదావరి పథకం 2 మూడో దశ పనులు చేపట్టారు. మూసీ నది పునరుజ్జీవ పథకంలో భాగంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు తరలిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టుబడి పెట్టనుండగా 60% వాటాను నిర్మాణ సంస్థ భరించనుంది. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం గడువు విధించింది. మల్లన్న సాగర్ నుంచి మొత్తం 20 టీఎంసీల నీళ్లను తరలించి నీళ్లతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపడంతో పాటు మూసీ పునరుజ్జీవానికి 2.5 టీఎంసీలు విడుదల చేస్తారు. మిగిలిన 17.5 టీఎంసీల జలాలను హైదరాబాద్ అవసరాలకు వినియోగిస్తారు. మార్గమధ్యంలో ఉన్న 7 చెరువులను కూడా నింపుతారు. ఔటర్ రింగ్ రోడ్ 2వ దశలో భాగంగా 1,200 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు తాగునీటి కోసం నిర్మించిన ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 71 రిజర్వాయర్లు నిర్మించగా ఇటీవల కొత్తగా నిర్మించిన 15 రిజర్వాయర్లను సీఎం ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 14 మండలాల్లో 25 లక్షల మందికి తాగునీరు అందుతుంది. కోకాపేట్ లేఅవుట్ సమగ్ర అభివృద్ధి, నియోపోలిస్ సెజ్కు నీటి సరఫరాతో పాటు మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 298 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేసి 13 లక్షల మంది జనాభాకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.